సభ్యత సంస్కారం ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం ఆ రాజకీయాల కోసం ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకులు చరిత్రలు తెలియమనుకుంటున్నాం ఎవరికీను, మాకెవరికీను. ఈరోజు రాజకీయాల్లో కూర్చోమనుకుంటున్నారా? మేనడు పుట్టుక మేనమామకు తెలుస్తుంది. అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు. ఎక్కడి నుంచో కాదు. ఆంధ్ర రాష్ట్రం పుట్టా, ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మావగారు అంటే మీ అంత ఉలిక్కెందుకు మీకు? రాజకీయంగా మాటల్లో తేల్చండి, రాజకీయాలతో ఆలోచనతో మాట్లాడండి. అమరావతితో చేస్తున్న మీ చేస్తున్న దురాగతానికి మీరు చేసిన అవినీతికి చేయబోతున్న అవినీతికి ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది, ఆలోచించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేంటుంది? మీ అవినీతిని అరికట్టుకోవడం చూడండి, మీ తాలూకా వ్యవహారాన్ని చెప్పండి. 3 సార్లు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం, ఒకదానికే సమాధానం ఇచ్చారా? మనం నేను వచ్చి ఆ బిల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న వచ్చి పెట్టి రివ్యూ పెట్టి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం, ఎలా చేయడం, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అని ఇప్పుడు ప్రభుత్వంలో కదిలికి వచ్చింది కాదా? వాస్తవం కాదది. 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడిన తర్వాత కదా అది కదిలికి వచ్చింది. మేము పార్టీ మాట్లాడిన తర్వాత కదా. ఇప్పుడు వచ్చి ఎందుకు రాలేదా మీకు కదిలికది? ఎందుకు రాలేదు ఆలోచన? ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటి నాకు అర్థం అర్థం ఇష్టం రాజ్యాంగానా? రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా ఎదుర్కొని రాజకీయం చేస్తూ ప్రజలను మెప్పించుకొని బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల రాజకీయ పార్టీగా ఉండాలి. అంతేగాని చౌకపర ఆలోపనతో, చేతకాని రాతలతో అసభ్యంగా మాట్లాడుకొని సభ్యత లేకుండా మళ్ళీ దాన్ని ఒత్తాసు పలుకుతూ దాన్ని పలుకుతూ మళ్ళీ టీవీలో వచ్చి రోజు గంటకి తిప్పుకుంటూ ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాలు తయారు చేస్తుందో అధికారంలో ఉన్న పార్టీలు. అందుకే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసి వచ్చింది ఇంత అర్జెంట్గా. విషయాలు ప్రజలు తెలియాలనే అది వాస్తవం కదా. నేను ప్రతి అంశంలోనూ నేను భాగస్వామి. నేనేమి ఇప్పుడు ఇవాళ కొత్తగా రాజకీయాలు రాలే. దయచేసి మాట్లాడిన మాటలను దయతో పెట్టినామని ప్రతి మాటను కూడా ఖండిస్తూ రాజకీయాల కోసం దిగజారుతారని చెప్పి అహంకారపూరితంగా ఈ రకమైన ఆలోచన చేస్తారని, ఇచ్చిన బాధ్యతలు మరిచి రైతులను వచ్చి రోడ్డు మీద ఇడిచి లేకుండా ఈ రకంగా ప్రభుత్వం తయారవుతుందని. ఏంటండి ఇవాళ ప్రభుత్వం ఎక్కడ ఉందా? ప్రభుత్వం ఒక పక్క విద్యార్థులకు వచ్చి విద్యార్థులు పడితే ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క వచ్చి పేదవాడు ఆరోగ్యం దొరక్క వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతసేపు వాళ్ళు పబ్లిసిటీ తప్ప అసలు లేదు, ఎంతసేపు అవినీతి తప్ప కార్యక్రమం లేదు. సరే, భారత రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశం ప్రకారం ఒకసారి గెలిస్తే 5 సంవత్సరాలు అనుభవించాలి కాబట్టి, తప్పుకి అనుభవించాలి కాబట్టి ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. దానికిదా ఏవేనంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఇదే ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు, ఇదే నీ తాబేదారులు అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులు ఇలాంటివా? ఇదా మీకు అనిపించలేదు సిగ్గని?
నేను మొన్నటి రోజున వచ్చి చూస్తే ఆ పత్రిక ఆ మాటలు ఈ మాటలు ఏంటిది? ఎందుకు మీరు ఆ మావగారు అంటే అంత ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు మీకు అంత ఉలికిపాటు వచ్చింది? ఐఎమ్ సారీ, ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఓకే, ఎవరైనా చెప్పండి. అంతే ఇది ఏముంది రాజకీయ కోణం? ఇందులో రాజకీయ కోణం ఇదే. వాళ్ళు ఒకటి దాని మీద వస్తున్న డిస్కషన్, దాని మీద జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడం, రెండోది వచ్చి వ్యక్తిగతంగా చావుకుబారు విమర్శలు చేసి ఎదుటివారిని వచ్చి విమర్శలు చేసి వాళ్ళని వచ్చి అవమానపరచడం. ఇంతే, ఇంకెంతకంటే ఏముంటుంది అందులో? లేకపోతే మా పార్టీలో ఉన్న భార్యల మీద, మా పార్టీలో ఉన్న మహిళల మీద వాళ్ళు ఇష్టాలు మాట్లాడుతూ ఇవాళ మా మీద వచ్చి చనిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టుకుంటూ మమ్మల్ని సాక్షులుగా పెడుతూ దేనికి? అదే మరి వాళ్ళు మునిక్కి చాటుకోవడం, మునిక్కి ఏ రకంగా ఇంక నేను మాట్లాడడానికి ఎన్నో మాట్లాడగలను. ఆ పార్టీ గురించి, పార్టీ చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, స్వర్గీయ వారిని ఎవరైనా అవన్నీ కాదు కదా ఇప్పుడు, అది అప్రస్తుతం. అందుకే మేము గౌరవంగా ఆలోచనతో ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మేము క్షమాపణ, అతని ఆలోచన ఉంటే అతని మనిషి బుర్ర వచ్చి ఆయన ఆలోచన తలలో ఉంటే అధికారుల్లో కాకుండా ఆయనే దానికి ఆలోచించుకుంటాడు. ఆయన మాట్లాడిన మాటకి, ఆ రాజకీయ పార్టీలని ఈయన మాట్లాడిన మాటకి మేమేమి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ మాట్లాడాం. ఆయన ముందుకు కాపాడుకోవడానికి ఆయన పార్టీలో ఆయన ఏదో పేపర్లో చూశాను నిన్న మొన్న, ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయటని. ఏమో ఆయన తరఫు కాపాడుకోవడానికి. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా పర్వాలే, నా ఇబ్బంది అంతా నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు ఎందుకు బాధపడినంటే రాజశేఖర్ గారిని అందుకు ఆయన ఎప్పుడూ నేను అసలు ఆ విషయాన్ని నేను ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు ఆయన పేరెత్తి ఏ సభలో కూడా మాట్లాడాను. ఆయన ఆ కారణార్థం ఏంటిది? ఎప్పుడు ఒక చర్చకి దారితీస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం సంతకాలు అనేది పూర్తి క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడు మీరు కూడా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి ఇప్పుడైనా సరే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బాబు, సంతకాలు అనేది ఆయన అయిపోయి మేము అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువీరారెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు పిసిసి ఏఐసిసి మెంబర్, సిడబ్ల్యూసి మెంబరు, పెద్ద ఆయన నా కొలీగు. రెండో ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు. మూడో ఆయన వచ్చి